నూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వచ్చింది అంటున్నాం, ఎక్కడ యువత వచ్చింది, ఎక్కడ ఉడుకు రక్తం వచ్చింది. మొత్తం మీడియా ఏదైతే మా పాత్రికేయ మిత్రులు, మా పాత్రికేయ సిబ్బంది సాక్ష్యం, ఇవాళ సరూర్ నగర్కి వచ్చిన మీడియాకి వచ్చినటువంటి యువతన, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పేడ్ వర్కర్సా, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అంటున్నా. కేటీఆర్ ఆరో తెలంగాణ ఉద్యమంలో పట్ట తెలంగాణ ఉద్యమానికి యువత ముందు వరుసలో ఉంటే వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టిల్లో ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీ యొక్క స్వలాభం కోసం, మేము అధికారంలో, మీరు అధికారం రావడం కోసం తెలంగాణ ఉద్యమంలో యువతను ఏ విధంగా రెచ్చగొట్టిలో మీరు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఎస్సీ విద్యార్థులకు కానీ, బీసీ విద్యార్థులకు కానీ, మైనార్టీ విద్యార్థులకు కానీ, బడుగు విద్యార్థులకు కానీ ఆ రోజు ఉద్యమంలో ముందు వరుసలో మేము నిలబడితే యువతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లకు పరిమితమై విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ ఏ రోజు నిరుద్యోగ యువకులకు ఒక్కరోజు కలిసేటు అవకాశం ఇవ్వకుండా ఈరోజు మాట్లాడుతున్నావు కదా. సరూర్ నగర్లో ఏదో గర్జన పేరు మీద గర్జన పెట్టి మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి అబద్ధం చెప్పిండంటావు. 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసిన అంటావు. రాహుల్ గాంధీ గారు ఏం చేసిన అంటావు. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే తల్లి సోనియా గాంధీ గారి దగ్గరికే పోయే కదా. మీ కుటుంబం పోయి, అమ్మా మీరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి అవకాశం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పేసి మొత్తం కుటుంబం అంతా పోయి, మీ తండ్రి గారు, మీ మా బావగారు, మీ కుటుంబం అంతా పోయి ఆ సోనియమ్మ తల్లి దగ్గర పోయి, అమ్మా నా పార్టీని నీ పార్టీలో మెర్జీ చేస్తా అని మాట్లాడినమాట వాస్తవాలు కాదా అని చెప్పి అంటున్నా. మరి వారి కుమారుని రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అశోక్ నగర్కి వచ్చి అబద్ధం ఆడినాం అంటూ మాట్లాడుతున్నావా. ఒక్కసారి వాస్తవాలు గుర్తుకు తెచ్చుకో కేటీఆర్. నువ్వు మా జిల్లా వాసి కదా, మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం చేసినావు కదా. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత విషయం లోపల ఏం మేలు చేసినావని అడుగుతున్నా. అక్కడ సింగరేణి